పూజ చేసేటప్పుడు అసలు చేయకూడని తప్పులు. చాలామంది ఇళ్లల్లో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. ఇక పూజలు చేసే సమయంలో వారికి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు. భగవంతుని పూజలో కొన్ని పవిత్రం కాని వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి అశుభానికి సంకేతమని సూచిస్తున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. అందువల్ల పూజ చేసేవారు ప్రతి ఒక్కరూ పూజా విధానం ఏ విధంగా ఉండాలి, ఏది పవిత్రమైంది, ఏ విధంగా పూజలు చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒక చిన్న విజ్ఞప్తి ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొర్రపాటున క్రింద పడిన వాటిని పూజకు ఉపయోగించకూడదు. పక్కింటి వారి చెట్ల నుండి పూలు కోసేటప్పుడు వారిని అడిగి మరీ కోసుకోవాలి, లేదా ఎంతో కొంతైనా డబ్బులు వారికి ఇచ్చి పూలు కోసుకోవాలి. అలా అడగకుండా కోసిన పూలు పూజకు వాడితే ఆ ఫలితం వారికే దక్కుతుంది. వాసన చూసిన పూలను కూడా పూజకు వాడకూడదు. పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకుండా చూసుకోవాలి. అలాంటి విగ్రహాలు ఉంటే ఎన్ని పూజలు చేసినా సత్ఫలితాలు రావు. ఎండిన పూలను పూజ గదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు. పూజలు చేసే ముందు నోటితో అశుభమైన విషయాలను మాట్లాడకూడదు. దీపారాధన ఎప్పుడు కూడా ఏకవత్తితో చేయకూడదు, అది అశుభ సూచకం. పూజ సమయంలో పెట్టే నైవేద్యాలలో ఒక దేవుడిని పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు. భోజనం చేసిన తర్వాత మనం పూజ చెయ్యకూడదు. భోజనానికి ముందు మాత్రమే పూజ చెయ్యాలి. పూజ చేసే ముందు నోటిలో ఎలాంటి పదార్థాన్ని నమలరాదు. పూజలో వచ్చి రాని మంత్రాలు చదవకూడదు. తప్పుగా మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు రావు. పూర్వీకుల మరణించిన వారి చిత్రపటాలు పూజ గదిలో పెట్టకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. తులసి ఆకులను ఎట్టి పరిస్థితిలో శివుడికి సమర్పించరాదు. అలాగే వినాయకుడికి తులసి ఆకులతో పొర్రపాటును కూడా పూజ చెయ్యకూడదు. పూజ కోసం చిరిగిన మరియు అపరిశుభ్రమైన బట్టలు ఎప్పుడూ కూడా ధరించకూడదు. చిరిగిన బట్టలు ధరించడం వల్ల పేదరికం వస్తుందని, అలాగే దేవతలు నిరాశ చెందుతారట. కాబట్టి పూజ సమయంలో చక్కగా ఉతికిన బట్టలు ధరించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశకు ఎదురుగా దీపాన్ని పెట్టకూడదని సూచిస్తున్నారు. ఇక పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని ఉపయోగించి మరొకటి ఎప్పుడూ వెలిగించకూడదు. ఇది పేదరికాన్ని కలిగిస్తుందని, అనారోగ్యానికి కారణం అవుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దక్షిణముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలు ఎదురై దుఃఖ బాధలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. శివుని దర్శనం చేసేటప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడకూడదు. కోపంతో కూడిన విగ్రహాలు, నటరాజ విగ్రహం వంటి ఆగ్రహంతో ఉన్న దేవుళ్ళ విగ్రహాలు ఎప్పుడూ కూడా పూజ గదిలో ఉంచకూడదు. దీపారాధన చేసే ముందు వత్తి వేసి తరువాత నూనె పోస్తుంటారు, కానీ అలా చెయ్యకూడదు. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత వత్తులు వెయ్యాలి. వంటగదిలోని వంటకు వాడే పసుపును దేవుడికి వాడకూడదు. ఇలా చేయడం వలన దేవుళ్ళు ఆగ్రహానికి గురవుతారు. ఒక దీపం నుండి మరొక దీపాన్ని ఎప్పుడూ కూడా వెలిగించకూడదు. ఇది ఇంట్లో అనారోగ్యంతో పాటు పేదరికాన్ని ఆహ్వానిస్తుంది. శివలింగం అభిషేకానికి స్టీల్ స్టాండ్ని ఉపయోగించరాదు. అగ్గిపుల్లతో నేరుగా ఒత్తులని వెలిగించకూడదు. ఇక పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు. వారి పట్ల గౌరవాన్ని ప్రదర్శించాలి. పూజ సమయంలో ఇంటికి వచ్చిన అతిథులను దైవ సమానులని చెప్తారు. నుదుటిపై బొట్టు పెట్టుకోకుండా పూజలు చెయ్యరాదు. పూజ గదిలో దేవతా విగ్రహాలు 6 ఇంచుల లోపే ఉండాలి, అంతకన్నా పెద్దగా ఉండరాదు.
ఒక చేత్తో దేవుడిని అస్సలు నమస్కరించకూడదు. ఇది చాలా తప్పు అని వాస్తు పండితులు చెబుతున్నారు. స్త్రీలు తులసి దళాలు తుంచరాదు, పురుషులు మాత్రమే తుంచవలెను. ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదక్షిణ చెయ్యరాదు. స్త్రీలు జుట్టు విరబూసుకొని పూజ చెయ్యకూడదు. దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు. అలా చేస్తే ఆ దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది. లక్ష్మీ పూజ శ్రావణ నక్షత్రంలో ఎప్పుడు పూజించకూడదు. స్టీలు కుందుల్లో దీపారాధన అస్సలు చెయ్యకూడదు. శివలింగంపై పాల ప్యాకెట్లతో అభిషేకం చెయ్యకూడదు. అభిషేకం చెయ్యాలి అనుకుంటే ప్యాకెట్లో పాలను గ్లాసులో పోసి అభిషేకం చెయ్యాలి. వేరుశనగ నూనెతో దీపారాధన నిషేధం. దేవుడు పటాలని శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ, అమావాస్య నాడు కానీ అస్సలు శుభ్రం చెయ్యకూడదు. అక్షింతలుగా ఉపయోగించే బియ్యంలో నూకలు ఉండకూడదు. అలా నూకలను అక్షింతలుగా ఉపయోగిస్తే ఖచ్చితంగా చెడు జరుగుతుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు. దేవాలయంలో మాత్రమే వెలిగించాలి. దీపం ఉత్తర దిశలో వెలిగిస్తే ధనాభివృద్ధి, కుటుంబంలో శుభకార్యములు జరుగును. పత్తితో చేసిన ఒత్తితో దీపం వెలిగిస్తే ఆయుష్ పెరుగుతుంది. దీపం 2 ఒత్తులతో వెలిగిస్తే కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది. దీపం తూర్పు దిశలో వెలిగిస్తే కష్టాలు తొలగిపోతాయి, గ్రహదోషములు పోతాయి. దీపం 3 ఒత్తులతో వెలిగిస్తే పుత్ర సుఖం. దీపం 5 ఒత్తులతో వెలిగిస్తే ధనప్రాప్తి, ఆరోగ్యం, ఐశ్వర్యాభివృద్ధి కలుగుతాయి. 9 ఒత్తులతో దీపారాధన చేయడం వలన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషములు, పీడలు తొలగిపోతాయి. ఆముదంతో దీపారాధన చేస్తే బంధుమిత్రుల శుభం మరియు కుటుంబం సంతోషం. నీటితో దీపారాధన చేస్తే ఇంట్లో సర్వసుఖాలు, సౌభాగ్యాలు కలుగుతాయి. కొబ్బరి నూనెతో దీపారాధన అర్ధనారీశ్వరునికి చేయడం వల్ల అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. ప్రతిరోజు దీపారాధన ఉదయం 3 గంటల నుండి 6 గంటల లోపు చేస్తే సర్వశుభములు, ఆ ఇంట్లో సుఖశాంతులు కలుగును. వినాయకుడి పూజలో కొబ్బరి నూనె ఉపయోగిస్తే చాలా మంచిది. ప్రతిరోజు పూజలో నువ్వుల నూనె ఉపయోగిస్తే సకల దేవతలు ఇష్టపడతారు. జిల్లేడు నారతో చేసిన ఒత్తితో దీపం వెలిగిస్తే భూత, ప్రేత, పిశాచాల బాధలు ఉండవు. తామర నారతో చేసిన ఒత్తితో దీపం వెలిగిస్తే పూర్వజన్మలో చేసిన పాపములు తొలుగును, అలాగే ధనవంతులు కూడా అవుతారు. అరటి నారతో చేసిన ఒత్తితో దీపం వెలిగిస్తే తప్పులు తొలగి కుటుంబమునకు శాంతి కలుగును. చిన్న నూతన తెల్ల వస్త్రమును ఒత్తిలా చేసి పన్నీరులో ముంచి ఆరబెట్టి దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో శుభకార్యములు జరుగుతాయి. దేవుడికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పిస్తే మొదలుపెట్టిన పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి. మీ పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పూజ చేసిన అక్షింతలు, పువ్వులు పూజ గదిలో లేకుండా శుభ్రం చేసుకోవాలి. పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి. దీపం కుందు కింద ఒక చిన్న ప్లేటు లేదా తమలపాకైనా పెట్టాలి. గణపతికి పంచామృత అభిషేకం చేసి జామ పండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. భగవంతుడికి అరటిపండు నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగును. మామిడి పండును నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. చిన్న అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే మధ్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తవుతాయి. భగవంతుడికి సపోటా పండు నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి, నిశ్చయ సంబంధ విషయాలలో అవంతరాలు అన్నీ తొలగిపోతాయి. దేవుడికి కమలా పండు సమర్పిస్తే నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి.
భగవంతుడికి ఆపిల్ పండును నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులవుతారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.